ఫర్టిలిటీ హ్యాస్ ఆల్వేస్ బిన్ మై మేజర్ ఇంట్రెస్ట్. ఓకే, నేను యాక్చువల్గా ఫర్టిలిటీ వైపు వెళ్దామని 4 years ఐవీఎఫ్ అదంతా చూసుకుని ఐవీఎఫ్ కేసులు చేసుకుంటూ ఫర్టిలిటీ సైడే వెళ్ళాను. బట్ నాకేమనిపించిందంటే ఇంత ఏడుపు నేను లైఫ్లో భరించలేను అనిపించింది. అది నాకు అసలు నా క్యారెక్టర్కి జెల్ అవ్వదు. నేను బేసిక్గా నవ్వుతూ ఉండే పర్సన్, స్మైల్ ఆల్వేస్ నా ఫేస్ మీద ఉంటుంది. బట్ ఎవరైనా బాధతో వస్తే ఎంతసేపు నవ్వుతూ ఉంటాము. సో అలా నేను కొంచెం కనెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పటికి కూడా నా దగ్గర న్యాచురల్ ఫర్టిలిటీ కోసం చాలా మంది వస్తారు. బికాస్ నేను ఐవీఎఫ్ సెంటర్స్ రన్ చేయను, ఐఓఐస్ ఏమీ రన్ చేయను. ఐ విల్ ట్రై టు గివ్ దెమ్ సొల్యూషన్ ఫర్ దేర్ ప్రాబ్లమ్స్ న్యాచురలీ. ఎక్కడ ప్రాబ్లం ఉందో గిరగిరా కనుక్కుని ప్రాబ్లం ఇది మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పి పంపిస్తాను. అది నా స్పెషాలిటీ. అండ్ నేను నమ్ముకున్నది ప్రెగ్నెన్సీ, డెలివరీస్ చేయడం, నార్మల్ డెలివరీస్ చేయడం. ఇది ఆనందంగా డెలివరీస్ ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ. సో అది నా యూఎస్పీ. నా యూఎస్పీ పోగొట్టకుండా అందులోకే మనుషుల్ని ఇన్వైట్ చేస్తూ చేసుకుంటాను. ఇప్పుడున్న పరిస్థితిలో ఫర్టిలిటీకి 70% మేల్ ఫర్టిలిటీ వచ్చేసింది, 30% ఫీమేల్ ఫర్టిలిటీ. అంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉమెన్కి చెప్పానా, అంతకంటే ఎక్కువ మెన్కి ఉన్నాయి ప్రాబ్లమ్స్. అయితే ఉమెన్కి ప్రాబ్లమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే, పీసీఓడి ఉంటే అవాంఛిత రోమాలో, లేకపోతే పింపుల్సో, లేకపోతే ఒబేసిటీయో, లేకపోతే స్కిన్ పిగ్మెంటేషనో, లేకపోతే కడుపు నొప్పో, ఇంకేదో ఫైబ్రాయిడ్స్ ఉంటే మాస్ లాగానో, ఇలా ఎన్నో రకాలుగా పీరియడ్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ మేనిఫెస్ట్ అయిపోతాయి, కనిపించేస్తాయి. స్కాన్లో కానీ హార్మోన్స్లో కానీ బయటపడతాయి. మెన్నికాడ మెన్నుకు అసలు ఏ మెచ్చుకో తెలియదు. 0 స్పర్మ్స్తో తిరుగుతూ కూడా హాయిగా ఉంటారు. వాళ్ళకి అసలు ఏ మేనిఫెస్టేషన్ ఉండదు. వైఫ్ ఏమో 4 సెంటర్లకు వెళ్ళిపోద్ది, అనాలిసిస్ ఏమో చిన్న ల్యాబ్లో ఎక్కడో అవుద్ది, వాళ్ళేమో నార్మల్ అని ఇస్తారు. నేను యాక్చువల్ ఆండ్రాలజీ ల్యాబ్లో చేయిస్తే మటుకు 0. వాళ్ళకి అసలు ఏ డిఫరెన్స్ ఉండదు కదా, పెయిన్ ఉండదు, ఏమి ఉండదు. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ మేల్ ఇన్ఫర్టిలిటీ దట్ ఈస్ adding on to the female problems. But we never tend to accept this, ma'am. Yes, కానీ నా ఓపీలో ఉంటుందిగా. బాగా చెప్తాను నేను, చాలా క్లియర్గా చెప్తాను. అన్ని టెస్టులు వివరంగా కరెక్ట్ ప్లేస్లో చేయించి ఇదిగో ప్రాబ్లం, ఇది రెక్టిఫై అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది. మీరు ఎక్కడ ఏం చేసి ఏం తిరిగినా ఐవీఎఫ్లు 4-5 అయినా కూడా రాదు. మీరు ఫెయిల్ అయితే ఈ రీజన్ వల్ల ఫెయిల్ అయింది. 1 is male factor, second one is female factor, third one is genetic problems, fourth one is environmental problems. సో మీరు ఫీమేల్ ఫర్టిలిటీకి ఏదైతే ఫుడ్, ఎక్సర్సైజ్, మెంటల్ హెల్త్ అని both it is never alone, it is hand in hand 100%. అండ్ ఏది చెప్పినా కూడా ఆఖరి మేము ప్రెగ్నెన్సీలో ఏది చెప్పినా కూడా అలాంగ్ విత్ ద పార్ట్నర్ అనే చెప్తాం. ఎందుకంటే అలవాటు ఇద్దరికీ కాకపోతే అక్కడ విభేదాలు వస్తాయి. ఇద్దరి కోసము మార్పులు చేసుకోలేకపోతే ఒంటరిగా పోరాటం జరగదు. 2 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇంట్లో జరగవు, అవి ఇంపాసిబుల్. సిస్టమ్ మారకపోతే ఒక పేరెంటే బాగుంటే పిల్లడు సరిపోద్దా? లేదండి, మరి అది ఇంకా టార్చర్. ఎగ్జాక్ట్లీ. సో వ్యవస్థని మార్చాలంటే ఒక కపుల్ మారాలి. ఒక కపుల్ మారినప్పుడు నిజంగానే ఆరోగ్యం అనేది కుటుంబంలోకి వస్తుంది. ఆరోగ్యం వచ్చినప్పుడు పిల్లలు వస్తారు, నార్మల్ డెలివరీస్ అవుతాయి, పిల్లలు మంచిగా పెరుగుతారు, వాళ్ళు ఈ సమాజానికి ఒక హెల్తీ చిల్డ్రన్గా యాడ్ అవుతారు. లేకపోతే ఇప్పుడున్న తిండికి ఓన్లీ డయాబెటిక్ బేబీస్ వస్తాయి. 10 ఏళ్లలో అందరూ ఇన్సులిన్ వేసుకొని తిరుగుతూ ఉంటారు పిల్లలు దయాల్లాగా. సో ఇది ముందు జరగబోతోంది, అది ఎవరు రియలైజ్ అవ్వట్లేదు.